జీసిడియం ప్రేమా స్వరం, దైవ కృపా స్వరం, ఇది ఆత్మీయ స్వరం, ఇది ఆత్మీయ స్వరం. ప్రైజ్ లార్డ్. మీకందరికి శుభములు. జీసీడీఎం వారు సమర్పించు దైవ కృపాస్వరం అనే కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ప్రియమైన వారులారా, మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా అందరి కోసం మీరు ప్రార్థన చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇక నుండి ఈ కొద్ది దినాల్లో సీరియల్ గా మనం మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు దైవత్వం గురించి మాట్లాడుకుందాం. అది యోహాను సువార్త నుండి మనం ఒక్కొక్కటి యేసుక్రీస్తు యొక్క దైవత్వం గురించి మాట్లాడుకుందాం. చిన్న ప్రార్థన చేద్దామా? మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దైవత్వము అమోఘము, ఆశ్చర్యము, నీ గుణ లక్షణాలు ఆశ్చర్యకరము తండ్రి. కృపాశక్తి సంపూర్ణ నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడటానికి ఇష్టపడుతుండగా ఆ మాటల ద్వారా మా విశ్వాస జీవితానికి వృద్ధి కలగజేయమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, మీకందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నా. యేసు ప్రభు వారి యొక్క దైవత్వం గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు యేసు ఎవరు, ఆయన ఎందుకు లోకానికి వచ్చారు, ఆయన ద్వారా మనకేంటి లాభం, ప్రపంచానికి ఏంటి ఉపయోగకరం అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పాత నిబంధన కాలంలో దేవుడు యెహోవా అని ప్రకటించుకున్నాడు. దేవుడు ఒక్కడే అని బైబిల్ మాట్లాడుతుంది. అది పాత నిబంధన అయినా క్రొత్త నిబంధన అయినా. అయితే దేవుడు ఒక్కడే అని నిరూపించుకున్న దేవుడు ఒంటరి వాడు కాదని బైబిలే మాట్లాడుతున్నది. మనం సొంతంగా ఏదో మాట్లాడుకోవట్లేదు. ఏదైతే ప్రత్యక్షపరచబడిందో, ఏదైతే రుజువుపరచబడిందో, ఏదైతే లిఖించబడిందో, ఏదైతే మాట్లాడబడిందో ప్రవక్తల ద్వారా, పితరుల ద్వారా, ఇశ్రాయేలు ద్వారా, అలాగే సంఘము ద్వారా, తన శిష్యుల ద్వారా ఏదైతే ప్రకటింపబడిందో అది మనం ధ్యానం చేస్తున్నాం. ప్రియులరా, యేసు ఎవరు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్తకు స్వాగతం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుండి 5 వచనాల వరకు ఈ రోజు ఈ భాగాన్ని చూద్దాం. యేసు క్రీస్తు యొక్క దైవత్వం గురించి, ఆయన ఎటువంటి వాడు అనేది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ మాట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడిన తీరులాగానే ఉంది. ఆదిలో ఏ విధంగా అయితే ప్రపంచం సృజించబడిందో దేవుని చేతనే సృజించబడిందని చెప్పడానికి ఈ యోహాను గారు యేసుక్రీస్తు గురించి పరిచయం చేస్తున్నప్పుడు ఆదిలో వాడబడినటువంటి ఆ మాట విధానాన్ని ఇక్కడ కూడా తీసుకుని వచ్చాడు. ఏమంటాడంటే, యేసును ఏ విధంగా పరిచయం చేస్తుందంటే వాక్యము. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వర్డ్ అంటారు. దాన్ని గాడ్స్ వర్డ్. తత్వశాస్త్రవేత్తలు గ్రీకుల కాలంలో, ప్లాటో వాళ్ళ యొక్క కాలాల్లో చాలా తత్వజ్ఞానులు లేచారు. వారు ఏమన్నారంటే వాక్యము చాలా బలమైనది, వాక్యానికి శక్తి ఉన్నది, వాక్యంలో జీవం ఉన్నది అని నమ్మినటువంటి వారు. ఆ కాలంలోనే చర్చ ఎక్కువ జరిగింది, మాట్లాడుకోవడం ఎక్కువ జరిగింది. వాళ్ళ ఐడియాలజీ, వాళ్ళ ఆలోచనలను బయటకు తీసుకుని వచ్చారు, పుస్తక రూపంలో మాట్లాడారు, చర్చించుకున్నారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను యేసును వారికి ఎలా పరిచయం చేస్తున్నాడు అనేది అద్భుతమైన పుస్తకం. ఏమంటాడంటే, వాళ్ళకి ధీటుగా చెప్పడానికి ఇక్కడ ఒక సందేశం ఉంది వినండి అని చెప్తూ, ఆదిలోనే ఒక వాక్యం ఉండేదండి, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యము దేవుడై ఉండేను. ఇది చాలా విచిత్రంగా, చాలా పవర్ఫుల్గా ఉన్నది. మనుషులకు ఐడియాలజీ కంటే దేవునిలో ఉన్న ఐడియాలజీ, ఆ శక్తి, ఆ వాక్యము గొప్పదని ఇక్కడ దేవుని వాక్యం నిరూపిస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే, యేసు మొన్నే వచ్చాడు, పుట్టాడు కనుక దానికంటే చాలా చరిత్రలు కూడా ఉన్నాయి అని మాట్లాడుతున్నారు. అసలు వాక్యం ఏమంటుంది? ఆ ప్రపంచము సృష్టి కలగడం కూడా దేవుడు సృజించాడు. దేశాలు వేరైనా, భాషలు వేరైనా, మతాలు వేరైనా, కులాలు వేరైనా, ఒక్క మనిషి ద్వారానే ప్రపంచం నింపబడింది. ఇది సత్యం.
నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా భౌతికమైన పరిస్థితులను బట్టి ఉండొచ్చుగాక, కానీ మనం మనుషులు దేవుని చేత సృజించబడ్డారు, దేవుని పోలికలో సృజించబడ్డారు. శరీరం అంత ఒకలాగే కనబడుతుంది, జంతువులా కనబడుతుంది, కానీ మనుషులో ఉన్నటువంటి ఆత్మ అది జీవింపజేస్తుంది. కనుక నరుడు జీవాత్మాయేను అని మాట్లాడుతుంది. దేవుడు మనుషుని ఇక్కడ శరీరము, భౌతికమైన శరీరము, నాసిక రంధ్రంలో తన వాయువును ఊదుగా నరుడు జీవాత్మాయేను రాయబడింది. కనుక మనుషుడు ఎందుకు ప్రాముఖ్యమైన వాడు అయ్యాడు అని అంటే దేవుని ఆత్మ. కనుక ఇప్పుడు ఈ మనిషి దేవుడి గురించి అర్థం చేసుకోగలిగితే జీవితంలో గొప్ప నెమ్మది, ఆనందం, సంతోషం, తెలివి, జ్ఞానం కలుగుతుంది. ఈ లోకంలో ఎన్నో ఐడియాలజీ ఉన్నాయి, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, ఎన్నో మాటలు ఉన్నాయి, ఎన్నో విధానాలు ఉన్నాయి. కానీ మనిషి జీవితాన్ని శాశ్వతంగా నెమ్మది కలిగజేయటానికి దేవుని వాక్యము మనల్ని జీవింపజేస్తుంది. కనుక ఆయన ఏమంటాడంటే యేసు పరిచయం చేయటానికి యేసుని వాక్యము అని అంటాడు. ఆ ఐడియాలజీ ఏదైతే గ్రీకులు మాట్లాడుతున్నారో, వాక్యము చాలా పవర్ఫుల్ అనేది మాట్లాడుతున్నారో, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అని మాట్లాడతాడు. ఏంటి అంటారు? అర్థం ఏంటి? దేవుని యొద్ద ఆదిలో ఉన్నవాడు మొన్న రాలే, ఆయన నరుడుగా రావటం చివరి కాలంలో వచ్చాడు. కానీ నరుడుగా రాకముందు ఆయన యుగయుగములకు దేవుడు, ఇశ్రాయేలును నడిపించిన దేవుడు, అబ్రాహాముతో మాట్లాడిన దేవుడు, ఇషాకుతో మాట్లాడిన దేవుడు, యాకోబుతో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ప్రపంచ ప్రజలందరితో మాట్లాడుతున్నాడు. కనుక ఈ యేసు దేవునితో ఉన్నవాడు. వాక్యం ఏమంటుందంటే దేవుడు ఒక్కడే అని నిరూపిస్తుంది, కానీ దేవుడు ఒంటరివాడు కాదు. దేవునిలో ముగ్గురు వ్యక్తులు ఉన్నది. చాలా విచిత్రం, చాలా ఆశ్చర్యం. ఒకవేళ మనకు అర్థం కాకపోవచ్చు ఆయన గురించి, కానీ ఆయన ఎలా ప్రత్యక్ష చేసుకున్నాడో మనకు తెలిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. నా జీవితం మారటానికి, నా వివాహ జీవితం మారటానికి, ఒక తండ్రిగా, ఒక దేవుని సేవకుడిగా, ఒక మగవాడిగా, ఒక నాయకుడిగా నేను ఉండగలుగుతున్నాను అని అంటే బికాజ్ ఆఫ్ క్రైస్ట్, దేవుని వాక్యమే. యేసు క్రీస్తుని గురించి మనకు అర్థమైతే మన జీవితం మారిపోతుంది. ఏంటంటే యేసు పూర్వంలో ఉన్నవాడు, ఆదిలో ఉండేవాడు, సృష్టి కాకముందు ఆయన ఉన్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడంటే వర్డ్ ఈజ్ హీ అంటున్నాడు, వాక్యము ఆయన అంటున్నాడు, పుల్లింగంతో మాట్లాడుతున్నాడు, దేవుడు పురుషుడై ఉన్నాడు. కనుక యేసు ప్రభువారు ఆయన, ఈ వాక్యము ఆయన అంటున్నాడు. ఇంకేమంటాడు? ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. దేవునితో ఉండెను అంటే ఆయన దేవుడు కాదా? దేవుని కుమారుడు దేవుడు కాదా? ఇది మన మానవ మైండ్కి అర్థం కాదు, కానీ ప్రత్యక్షత ఎలా కలిగిందో మనకు అర్థమైతే దేవుని ఐక్యత చాలా అద్భుతం ఉంది. భార్యాభర్తల మధ్య ఐక్యత, ప్రపంచ జాతులకి ఐక్యత, జాతుల మధ్య ఐక్యత, నాయకుల మధ్య ఐక్యత, కుటుంబాల మధ్య ఐక్యత అనేది త్రిత్వంలోనే ఉన్నదండి, దేవునిలోనే ఉన్నదండి. ఆయన దగ్గర మనం నేర్చుకోగలుగుతాం. ఆయన ఎవరు మరి? ఈ వాక్యం ఆయన అంటాడు, ఈ వాక్యము దేవుని యొద్ద ఉన్నాడు అంటాడు, ఈ వాక్యము ఆదిలోనే ఉన్నాడు అని అంటాడు. ఇంకేమంటాడు? ఇంక ముందు దూరంకి వెళ్తే కలిగిన సమస్తమును ఆయన మూలముగా కలిగినదేదియో ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపుకుండెను. అంటే ఏంటి అర్థం? చీకటి అనేది దుర్మార్గం, దుష్క్రియ, అపవాది, చెడు కార్యములు, దుష్కార్యములు, భక్తిహీనత, ఇది అపవాదికి సంబంధించింది. దీని చీకటి కార్యములు అంటే. వెలుగు ఎవరు మరి? దేవుడు వెలుగు. పాత నిబంధన కాలంలో దేవుడు వెలుగై ఉన్నాడు. ఇక్కడ ఏమైనా ప్రజెంటేషన్ చేస్తాడంటే ఆ వెలుగే ఈ వెలుగు అంటాడు. యేసు వెలుగై ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు ఏమంటాడంటే నీ వాక్యము నా పాదములకు దీపము అంటాడు. దేవుని వాక్యము వెలిగిస్తుంది. చీకటిలో ఉండేవారిని, దుష్కార్యాలను చేస్తున్న వారిని, భక్తిహీనులను, పాపము చేత నింపబడిన వారిని, దురాత్మ శక్తులు నింపబడిన వారిని వెలిగించటానికి, విడుదల కలగజేయటానికి యేసు అవసరం. యేసు లేకుండా విడుదల కాలేం. కనుక నా ప్రియ వారలారా, నీ జీవితంలో ఎన్నో బంధకాలు కలిగి ఉన్నావేమో. చాలాసార్లు అనుకుంటున్నావు
విడిచిపెడతాను అంటున్నావు, మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నావు. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యం తెలియకపోవటం, యేసు ఎవరో తెలియకపోవటం, ఈ పొరపాటు జరుగుతూ ఉన్నది. కనుక యేసు నొద్దకు ఎవరైతే వస్తారో వారు దేవుని పిల్లలుగా మారుతారు. అంటే తన ఇష్టానుసారంగా జీవించేది కాదు, దేవునికి ఇష్టం వచ్చిన రీతిగా మనం బతికేది. కనుక చీకటి అనేది నాకు నచ్చినట్లుగా, ప్రియులారా, నీవు నచ్చినట్లు జీవిస్తున్నావా అంటే నీవు చీకట్లో ఉన్నట్టే, అంధకారంలో ఉన్నట్టే, దుష్కార్యంలో ఉన్నట్టే. అలాగే దేవుడు మనతో ఉండలేడు. కనుక దేవుడు నీతో ఉండాలంటే నీ పాపమును విడిచిపెట్టి ఒప్పుకొని సరిచేసుకొని వాక్యపు సన్నిధిలోనికి నీవు రాగలిగితే నీవు దీవింపబడతావు, నీ జీవితం మారిపోతుంది, ధైర్యంగా ఉండగలుగుతావు. ఎన్నో కష్ట సుఖ సమస్యలు వచ్చినా నువ్వు ఎదుర్కోగలుగుతావు, మరణాన్ని కూడా నువ్వు ఎదుర్కోగలుగుతావు. ఎందుకంటే మరణాన్ని గెలిచిన వాడు యేసు కనుక. ఆ యేసు జీవాత్మ నీతో ఉంటే నీవు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటావు. జీవితంలో సంతోషంగా ఉంటా, సమాధానంగా ఉందా? నీ జీవితంలో సమాధానం కావాలంటే యేసు ప్రభు సన్నిధి చేత వెలిగింపబడాలి. వాక్యం చదువు, దేవుని వాక్యం చేత వెలిగింపబడు. ప్రార్థన చేద్దామా? ప్రియమైన దేవా, చాలా మంది వారు ఒప్పుకుంటున్నారు కానీ మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నారు, దుష్కార్యం చేస్తూ ఉన్నారు, దుష్టక్రియలు చేస్తూ ఉంటారు. పాపంలో బంధింపబడిన వారు, చీకటిలో బంధింపబడిన వారు ఉన్నారు. వాళ్ళని విడిపించమని, నీ వెలుగు వారిలో ప్రవేశింపజేసి నీ వెలుగు ప్రకాశింపజేసి వారి జీవితాలు మార్చమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు దీవించను గాక. సువార్త చాటెదం రమ్ము సోదరా, యేసుతోటి సాగెదం రమ్ము సోదరి. అన్ని దేశాల్లో, అన్ని జాతుల్లో, అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం. యేసు